అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీశైల దేవస్థానంలో రెండవసారి అంతర్గత బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. 95 మంది కాంట్రాక్ట్ అంటే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను స్థానచలనం చేశారు ఈవో. ఆ రకంగానే 95 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు పరిస్థితి. అయితే గత కొంతకాలంగా వీరంతా కూడా ఉన్నటువంటి స్థానాల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు కూడా తావిస్తున్నారనేటువంటి అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో కూడా చూసాం. శ్రీశైల దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు తిష్టవేసి అక్కడే ఉన్నటువంటి ఉద్యోగులు కొంతవరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అంతర్గత బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా. మనం గత వారం 15 రోజుల క్రితమే చూసాము. అక్కడ పనిచేసేటువంటి అయ్యన్నను సెక్యూరిటీ ఆఫీసర్ నిర్లక్ష్యం పైన వేటు వేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఆలయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా తిష్ట వేసినటువంటి ఉద్యోగులను బదిలీ చేయడం వల్ల కొంతవరకు అక్రమాలు జరగకుండా ఉండేందుకే ఈ అంతర్గత బదిలీలు జరిగినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద సంఖ్యలో 95 మందిని ఒకేసారి ఈ ఉద్యోగ బదిలీలు చేపట్టడం మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి శ్రీశైల దేవస్థానంలో కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.